వాళ్ళు దూరం ఉంటేనే మంచిది, వారు దగ్గర ఉండటానికి పనికి రాకపోయిన వారు. వినుమిత్రమా, గడియారము కన్నా ఎక్కువగా విలువైనది గడియారం యొక్క సమయం. దీన్ని ఎవరైతే విలువిస్తారో వారిదే సమయం. మనం చనిపోయిన వరకు జీవించాలి. మరి మనం జీవించడాని కోసం చనిపోచున్నాం. మృత్యువుకి ఒట్టిగే నేరం మోపుచున్నాం. మిత్రమా, మృత్యువుకి ఒట్టిగే నేరం మోపుచున్నాం. బాధతో జీవితం ఇస్తుంటుంది. ఎలా మర్చిపోగలం మనం? మృత్యువుకి మనిషికి వస్తుంది కానీ జ్ఞాపకాలకు కాదు. అవును, పుస్తకం నేర్పించితే నిద్ర వస్తుంది, మరి జీవితం నేర్పించితే నిద్ర ఎగిరిపోతుంది. సమయం మారిపోతుంది జీవితంతో, జీవితం మారిపోతుంది రిలేషన్ మారిపోతుంది సొంత వారితో, మరి సొంత వారు మారిపోతారు సమయంతో. ఒక మాట చెప్పనా, మనిషికి అన్నిటికన్నా ఎప్పుడు బాధ అవుతుంది అంటే తన యొక్క సొంత వారు ఎప్పుడైతే అబద్ధం చెప్పినప్పుడు. ఇది మనకు తెలుసు, అబద్ధం చెప్పుచున్నారని. మనకు ఇది కూడా తెలుసు నిజం ఏమిటో. జీవితం యొక్క కొన్ని బాధలు ఎలా ఉంటాయి అంటే బ్రతకనివ్వు. మరి కొన్ని రుణాలు ఎలా ఉంటాయంటే చావనివ్వు. మరి వీటి పేరే జీవితం. మిత్రమా, ఒక దినం శ్మశానం పక్క నుండి చాలా చక్కగా నడుచుతూ అక్కడే ఆగిపోయి జోరుగా అరచి అన్న, చాలా చక్కగా నిద్రపోచున్నారు మీరంతా అని. అక్కడ ఉన్న సమాధిలో నుండి ఓ స్వరము, చాలా చక్కగా మీరు పండుకొని ఉంటున్నారు, మేమైతే చక్కగా పండుకున్న శిక్ష అనుభవిస్తున్నాం.